హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కొత్త చాప్టర్, ఇంట్రెస్టింగ్ చాప్టర్ కాంప్లెక్స్ నంబర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. కాంప్లెక్స్ నంబర్స్. కాంప్లెక్స్ నంబర్స్ మనకు చాలా రకాల నంబర్స్ తెలుసు. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, ఈవెన్, ఆడ్, ఇలా రకరకాల నంబర్స్ ప్రస్తుతం వరకు తెలుసు. ఇవన్నీ ఏ కేటగిరీలోకి వస్తాయి? రియల్ నంబర్ సెట్ ఆఫ్ కేటగిరీలోకి వస్తాయి. అంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటి మ్యాథమెటిక్స్లో రియల్ నంబర్స్ని మాత్రమే వాడుతున్నాం. కానీ ఇప్పటి నుంచి ఫ్యూచర్లో మనం మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలన్నా, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ చేయాలన్నా, మన నాలెడ్జ్ని పెంచుకోవాలన్నా కూడా రియల్ నంబర్స్ మాత్రమే సరిపోవు. రియల్ నంబర్స్తో పాటు ఎక్స్ట్రా కాంప్లెక్స్ నంబర్స్ని కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఏమి, అవి ఎందుకు వాడతాం, అవి దేనికోసం వాడతాం, అసలు కాంప్లెక్స్ నంబర్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయానికి వస్తే, పూర్వం రోజుల్లో గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్ అందరికి కూడా కొన్ని రకాల ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఇబ్బంది కలిగింది. అటువంటి ఈక్వేషన్స్లలో అన్నిటికంటే చిన్న ఈక్వేషను, బేసిక్ ఈక్వేషన్ వచ్చేసి x² + 1 = 0. చిన్న ఈక్వేషనే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం వచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎన్ని రూట్స్ వస్తాయి? సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి. ఇది కూడా చిన్న ఈక్వేషనే. కానీ ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే, ఇక్కడ మధ్యలో మైనస్ బదులు ప్లస్ వచ్చింది. అది మైనస్ ఉందనుకో, మనం చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా వాటిని సాల్వ్ చేయడం, అలాంటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చేసాం మనం. ఎగ్జాంపుల్కి x² - 1 = 0. జస్ట్ ప్లస్ బదులు మైనస్ వచ్చినందుకు x² = 1, x ± 1. ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 2 వాల్యూస్ వచ్చాయి. ఒకటి +1, ఒకటి -1. లేదా x² - 4 = 0. దీన్ని x + 2 × x - 2 అని రాయొచ్చు. a² - b². కాబట్టి ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వచ్చాయి మనకు? +2 ఒకటి, -2 ఒకటి. కానీ ఇక్కడికి వచ్చే లోపలికి గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్ కానీ ఎవరన్నా కానీ కాంప్లెక్స్ నంబర్స్ ఇంకా స్టార్ట్ కాని రోజుల్లో, అంటే బిఫోర్ 1830, x² + 1 = 0 అని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు x² = -1, x ± √(-1). ఇక్కడ ఇబ్బంది వచ్చింది. ఎందుకు ఇబ్బంది వచ్చింది? రూట్ లోపల ఎప్పుడు పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. మనకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏం నేర్పించారు మనకు? స్క్వేర్ రూట్ ఎగ్జిట్స్ ఓన్లీ ఫర్ పాజిటివ్ నంబర్స్. ఫర్ నెగిటివ్ నంబర్స్ స్క్వేర్ రూట్ డస్ నాట్ ఎగ్జిట్స్. కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల ఏముంది? నెగిటివ్ నెంబర్ ఉంది. లేదా ఇక్కడికి వస్తే x² = -1. ఇది పాజిటివ్ నెంబర్. ఒక నంబర్ని స్క్వేర్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్వేస్ ఏ పాజిటివ్ నెంబర్. కాబట్టి ఇక్కడ ఏముంది? నెగిటివ్ నెంబర్ ఉంది. ఇదేమో పాజిటివ్ నెంబర్, ఇదేమో నెగిటివ్ నెంబర్. రియల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకు? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఆ ఇన్ఫైనైట్ నెంబర్స్లలో ఏ ఒక్క నెంబర్ కూడా ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయదు, సాటిస్ఫై చేయదు. చూడండి, ఇది పాజిటివ్ నెంబరే, 1 అనేది కూడా పాజిటివ్ నెంబరే. 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 0 రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఆ కాలంలో వాళ్ళు ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు సింపుల్గా దెర్ ఈజ్ నో రియల్ వాల్యూ విచ్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్ అని చెప్పేసి నో సొల్యూషన్ అని రాస్తున్నారు. కానీ ఇక్కడ యూలర్ అనే మ్యాథమెటిషియను ఈ √(-1) అనే దానికి యాక్చువల్గా వాల్యూ లేదు, రియల్గా దానికి ఎటువంటి వాల్యూ లేదు. దానికి ఒక వాల్యూ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ √(-1) అనే వాల్యూని, రియల్గా ఉండని వాల్యూని, దీని అయోటా అని అజ్యూమ్ చేసుకున్నాడు, ఇమాజిన్ చేసుకున్నాడు. ఇది రియల్గా దీన్ని డిరైవ్ చేస్తే రాదు. జస్ట్ సొంతంగా దీన్ని అని అనుకుందాం, ఇమాజిన్ చేసుకుందాం అని అనుకోవడం వల్ల ఇటువంటి ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ రావడం మొదలైనాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏమి సొల్యూషన్స్ లేవు, దేర్ ఈజ్ నో సొల్యూషన్స్ అని రాసే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు x = ±√(-1) దీని అని అనుకోవడం వల్ల అసలు సొల్యూషన్సే లేవు అన్నటువంటి ఈక్వేషన్స్కి ఏదో ఒక సొల్యూషన్స్ రావడం మొదలయ్యాయి. ఇక్కడి నుంచి కాంప్లెక్స్ నంబర్స్ అనే కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయింది.
ఈరోజు మనం కాంప్లెక్స్ నంబర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ చాప్టర్ తెలుసుకోవడం కోసం ఫస్ట్ మనం చేయాల్సిన పని ఐ గురించి తెలుసుకోవాలి. అయోటా అని ప్రొనౌన్స్ చేస్తాం, రిప్రజెంట్ చేసేదో చేసి ఐతో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? x² + 1 = 0, x = ±√1. దీని ఐ. I is not a real number, it is an imaginary number. Imaginary number. కాబట్టి I value we are going to take from now onwards √(-1). If you do squaring on both sides, I² value we will get -1. I³ ఇక్కడి నుంచి ఐకి ఎటువంటి ఇంటిగ్రల్ పవర్ అయినా సరే మనం కనుక్కోవడానికి వీలవుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ ఫామ్. I² = -1. I³ ని I² రాసుకుంటే I² × I అని రాసుకోవచ్చు. I² వాల్యూ ఆల్రెడీ మనకు -1 అని తెలుసు. దీని వాల్యూ ఏమొస్తుంది? -i అని వస్తుంది. అదేవిధంగా I⁴ I² అని రాయొచ్చు. I² వాల్యూ ఆల్రెడీ -1 అని తెలుసు మనకు. కాబట్టి ఈ 4 వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ బేసిక్ వాల్యూస్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. I² వాల్యూ -1, I³ వాల్యూ -i, I⁴ వాల్యూ 1. ఎక్కువగా దీన్ని వాడతాం మనం. ఇంకా హయ్యర్ పవర్స్ ఎప్పుడైనా సరే హయ్యర్ పవర్స్కి I వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు వి విల్ యూస్ I⁴ వాల్యూ యాజ్ 1. ఇప్పుడు I⁵ 4, ఈ 5 అనేది 4 యొక్క మల్టిపుల్గా రాసుకుంటాం. I⁴ × I అని రాస్తే తప్పేం లేదు కదా. I⁴ వాల్యూ ఆల్రెడీ 1 అని తెలుసు మనకు. కాబట్టి I⁵ వాల్యూ ఈజ్ I. అదేవిధంగా ఎటువంటి నంబర్నైనా సరే 4 యొక్క మల్టిపుల్లో రాసుకోవడానికి ట్రై చేయండి. I², ఇది 1 అవుతుంది. I² వాల్యూ మనకు తెలుసు -1 అని. I⁴ చెప్పండి, ఏం రాసుకుందాం? I⁴ I³ అంటే 4కి ఎక్స్ట్రా ఎన్ని వచ్చింది? 3 వచ్చింది. అంటే ఇది I³. ఎందుకు I³? దీని వాల్యూ 1 అవుతుంది కాబట్టి. I³ వాల్యూ ఆల్రెడీ మమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను మిమ్మల్ని. I² -1, I³ -i, I⁴ 1. I³ వాల్యూ వి నో దట్ ఇట్ ఈజ్ -i. I⁴ 8, I⁴ × I⁴ లేదా I⁴ హోల్ స్క్వేర్ -1 × -1 విల్ గెట్ 1. అదేవిధంగా ఎటువంటి నంబర్స్నైనా సరే ఇక్కడ చూడండి, I వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే ఒకవేళ I⁴ తీసుకోండి. మనం చేయాల్సిన పని ఏమి? 28ని దాని ముందర దగ్గరగా వచ్చే 4 మల్టిపుల్. 28 అనేది 4తోనే డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని 4 7 అని రాసుకోవచ్చు. I⁴ యొక్క మల్టిపుల్ కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. I⁴ దీనికి దగ్గరగా వచ్చే 4 మల్టిపుల్ ఏమి? 28. ఇది ఆల్రెడీ 1 అయిపోతుంది. దీని వాల్యూ ఎంత? I. బాగా అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎనీ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ I వీఆర్ గెటింగ్ ఓన్లీ 4 వాల్యూస్. వేరే వాల్యూస్ రావడానికి ఛాన్స్ లేదు. వస్తే +1 అన్నా వస్తుంది, -1 అన్నా వస్తుంది, +i అన్నా వస్తుంది, -i అన్నా వస్తుంది. కాబట్టి ఫర్ ఎనీ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ I వీ విల్ గెట్ ఓన్లీ 4 వాల్యూస్, +or-1, +or-i. కాబట్టి ఇక్కడ I⁴ 2019 ఎంత పెద్ద నంబర్స్ అయినా చేయొచ్చు. 2019 4తో డివైడ్ కాదు. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డివిజిబిలిటీ ఆఫ్ 4. ఒక నంబర్ 4తో ఎప్పుడు డివైడ్ అవుతుందంటే ఆ లాస్ట్ 2 డిజిట్స్ కానీ 4తో డివైడ్ అయితే ఈ నంబర్ కూడా ఖచ్చితంగా 4తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 19 ఉంది. 19 అనేది 4తో డివైడ్ కాదు కాబట్టి 2019 అనే నంబర్ కూడా 4తో డివైడ్ కాదు. 17, ఒకటి 18 డివైడ్ కాదు, 17 డివైడ్ కాదు, 16 డివైడ్ అవుతుంది. కాబట్టి దీన్ని 2016 × I³ అని రాసుకోవచ్చు. దీని వాల్యూ 1, మిగిలింది ఏమి? I³. I³ వాల్యూ ఎంత? -i. చూడండి, ఎటువంటి పెద్ద నెంబర్కి చేసినా కూడా మనకి ఈ 4 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో నుంచి కంక్లూజన్ ఏమంటే, మీరు వినేటప్పుడే నోట్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది. ఒక పక్క క్లాస్ వింటూ ఉండాలి, ఒక పక్క క్లాస్ రాస్తూ ఉండాలి. ఏదైనా డౌట్ చేస్తే పాస్ చేయాలి. ఒకవేళ అర్థం కాకుంటే రిపిటేషన్ మళ్ళీ ఇంకోసారి వినాలి.
కాబట్టి ఇంతసేపు చెప్పిన దానికి కాన్సెప్ట్ వచ్చేసి నోట్ I to the power of 4n అంటే 4n ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4తో మల్టిప్లై అయ్యే నంబర్స్ అన్నిటికీ పవర్ ఉన్నప్పుడు I వాల్యూ ఏమొస్తుందని చెప్పాను నేను 1 వస్తుందని చెప్పాను. I to the power of 4n plus 1 ఒకటి ఎక్కువ అంటే దీన్ని ఒకవేళ ఇట్లా రాసుకున్నాం అనుకో 4n ఇంటూ ఐఎన్ రాసుకుంటే ఇది 1 అయిపోతుంది. దీని వాల్యూ ఏమొస్తుంది మనకు I వస్తుంది. అంటే 1i ఎక్స్ట్రా మీన్స్ I to the power of 4n plus 2 ఇక్కడ 2i's ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి I స్క్వేర్ వాల్యూ ఎంత ఇది 1 అయిపోతుంది, ఇది -1 వస్తుంది. I to the power of 4n plus 3i's ఎక్కువ ఉన్నాయి కాబట్టి I క్యూబ్ వాల్యూ ఆల్రెడీ వి నో దట్ ఇట్ ఈస్ -i to the power of 4n plus 4 అంటే మళ్ళీ 4 కామన్ తీస్తే ఇది 4తో మల్టిప్లై అయ్యే నెంబరే కాబట్టి మళ్ళీ ఇదేమొస్తుంది 1 వస్తుంది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏమి, ఎటువంటి నెంబర్ అయినా సరే వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 4. నెక్స్ట్ అనదర్ నోట్, ఇంకొక నోట్ వచ్చేసి మొత్తం ఎన్ని నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను నేను 4 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ 4 నెంబర్స్ కూడా కాన్సెక్టివ్ నెంబర్స్, వరుసగా పవర్స్ని అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఇది 2 అనుకో, ఇది 3, ఇది 4, ఇది 5, ఒకవేళ ఇది 9 అనుకో 1 యాడ్ చేస్తున్నాం కాబట్టి 9, 10, 11, 12 లైన్గా వరుసగా ఒక 4 నెంబర్స్ని యాడ్ చేస్తే దాని ఆన్సర్ ఖచ్చితంగా 0 వస్తుంది. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ పాయింట్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా 0 వస్తుంది. చూడండి, ఒకవేళ I స్క్వేర్, I క్యూబ్, I to the power of 4, I to the power of 5 4 నెంబర్స్ తీసుకుంటాం. I స్క్వేర్ వాల్యూ ఎంత -1, దీని వాల్యూ -i, దీని వాల్యూ +1, దీని వాల్యూ ఒకటి ఎక్కువ కాబట్టి +i, +1 -1 +i క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది 0 వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు కీప్ దిస్ పాయింట్ ఇన్ అవర్ మైండ్. లైన్గా 4 కాన్సెక్టివ్ నంబర్స్ యొక్క పవర్స్ తీసుకొని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ ఏమొస్తుంది 0 వస్తుంది. కాబట్టి ఇది I గురించి ఇన్ఫర్మేషన్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్మీడియట్కైనా, ఎంసెట్కైనా, ఐఐటీకైనా, ఆఖరికి అడ్వాన్స్ అయినా సరే కాన్సెప్ట్ సేమ్, కాన్సెప్ట్లో ఎటువంటి మార్పు ఉండదు, కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. మళ్ళీ తేడా ఏమి అంటే డిఫికల్టీ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేరీ అవుతుంటాయి. ఇంటర్మీడియట్లో లైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్దిగా హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ ప్రాబ్లమ్స్ కొద్దిగా లెంతీగా ఉంటాయి, కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి. కాన్సెప్ట్ మాత్రం ఒకటే. ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎన్నైనా చేయొచ్చు మీరు. సపోజ్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. I to the power of -27 వాల్యూ కనుక్కోవాలి. ఎటువంటి పవర్కైనా సరే ఇప్పుడు మనం ఐకి వాల్యూ కనుక్కోగలం. ఆ కాన్సెప్ట్ మొత్తం మనకు వచ్చేసింది కాబట్టి దీన్ని 1/i to the power of 27 అని రాసుకున్నా తప్పేం లేదు. పవర్ ఎప్పుడైనా నెగిటివ్ ఉంటే వీ కెన్ రైట్ యాజ్ 1/i to the power of 27 అన్నా చేయొచ్చు. 27 అంటే 24, 3 ఎక్స్ట్రా. లేదు ఇంకొక రకంగా మల్టిప్లై 1i, I to the power మల్టిప్లై i డివైడ్ విత్ i, అప్పుడు ఏమవుతుంది I to the power of 28. I to the power of 28 వాల్యూ ఈజ్ 1. సో I to the power of -27 వాల్యూ ఈజ్ i. ఎన్నైనా చేయొచ్చు ప్రాబ్లమ్స్, మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి I to the power of 9 plus I to the power of -27 whole square value how much? ఇందాకనే I to the power of -27 చేసాం. I to the power of 19 కంటే ముందు 4తో డివైడ్ అయ్యే నెంబర్ ఏమొస్తుంది మనకు 16 I క్యూబ్. దీన్ని I to the power of -27 I అని రాయొచ్చు. ఇది 1 అవుతుంది, ఇది -i అవుతుంది. 0 స్క్వేర్ కాబట్టి దీని ఆన్సర్ ఎంత 0 అని వస్తుంది. కాబట్టి లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీ కొద్దిగా పెరుగుకుంటూ వెళ్తుంది. కాన్సెప్ట్ మాత్రం ప్రతిదానికి ఒకటే. మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చూసి ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినా మొత్తం చేయగలుగుతారు. కాన్సెప్ట్ నేర్చుకోవాలి,
ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్ళాలి, డౌట్ వస్తే క్లారిఫై చేసుకుని ఉండాలి. సబ్జెక్ట్ బ్రహ్మాండంగా వస్తుంది అప్పుడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉండాలి మీరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక 4-5 ప్రాబ్లమ్స్ చేస్తే మనకు ఐ గురించి ఐడియా వస్తుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ i to the power of r. Sigma means sum of the terms. ఫస్ట్ టర్మ్ i to the power of r, r వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేయాలి, 2019 వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళి యాడ్ చేయాలి. ఒకవేళ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. r బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 3 4 డాష్ 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 2019 వరకు. అర్థం కావడం కోసం కొద్దిగా ఎక్కువ నంబర్లు రాస్తాను నేను. దీని వాల్యూ కనుక్కోవాలి మనం, దీని వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ వాడతాం. లైన్గా 4 నంబర్స్ని యాడ్ చేస్తే 0 అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. చూడండి, ఈ 4 నంబర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ 4 to 8, 8 to 12, 12 to 16. అదేవిధంగా ఇక్కడ ఉండే 16 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 4 4 4 4 4 అన్నీ యాడ్ చేస్తే ఏమొస్తాయి? 0. ఇంకా మిగిలేది ఓన్లీ 3 టర్మ్స్ మిగులుతాయి మనకు. ఇదంతా 0 అయిపోతుంది. i to the power of 2017, దీని 2016 ఇంటూ i అని రాయొచ్చు. i స్క్వేర్ 2016 ఇంటూ i క్యూబ్. మళ్ళీ ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది. i స్క్వేర్ i క్యూబ్. i స్క్వేర్ వాల్యూ ఈజ్ -1, i క్యూబ్ వాల్యూ ఈజ్ -i. ప్లస్ i మైనస్ i క్యాన్సిల్ అయిపోయి ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈజ్ -1. ఇక్కడ ఏ కాన్సెప్ట్ వాడుతున్నాం? కాన్సెక్టివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ i. ఒక 4ని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది? 0 వస్తుంది అనే కాన్సెప్ట్ని వాడుతున్నాం. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. Next, find the value of i to the power of 0 factorial, i to the power of 1 factorial, 2 factorial, dash dash i to the power of 2019. ఇక్కడ మనం చెప్పేటప్పుడు కొత్త పాయింట్స్ కానీ ఆల్రెడీ మనం మర్చిపోయిన పాయింట్స్ కానీ వస్తాయి. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అని పలుకుతున్నాను నేను. 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏమి? 5 ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ అనే సింబల్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, లేదా ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఫ్యాక్టోరియల్ అనేది ఒక నంబర్. ఆ నంబర్ ఏం చేస్తే వస్తుందంటే, ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 స్టార్ట్ చేయాలి, రివర్స్లో ఉన్న అన్ని న్యాచురల్ నెంబర్స్ రాసేసేయాలి, ఒక్క నెంబర్ కూడా మిస్ కాకూడదు, అప్ టు 1. ఈ నెంబర్ని ఇంటూ చేస్తే మనకు 20, 60, 120 అని వస్తుంది. 4 ఫ్యాక్టోరియల్ ఆర్ ఇట్లనే రాయొచ్చు 4 ఫ్యాక్టోరియల్ని. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 నుంచి 1 వరకు రివర్స్లో ఉండే నెంబర్లన్నీ ఇంటూ చేస్తే వచ్చే నెంబర్ 1, 24. 3 ఫ్యాక్టోరియల్, 3 into 2 into 1, 6. 2 ఫ్యాక్టోరియల్, 2 into 1, 2. 1 ఫ్యాక్టోరియల్ 1. ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ చేస్తే ఎప్పుడు 0 రాదు. డిఫాల్ట్ కింద 0 ఫ్యాక్టోరియల్ని కూడా ఖచ్చితంగా మనం ఏమనుకోవాలి? 1. 0 ఫ్యాక్టోరియల్ అయినా 1, 1 ఫ్యాక్టోరియల్ అయినా కూడా 1. ఒక నంబర్కి ఫ్యాక్టోరియల్ చేస్తే 0 రావడానికి ఛాన్స్ లేదు. అది 0 అయినా పర్లేదు. 0 ఫ్యాక్టోరియల్ కూడా ఏం రాస్తాం? 1. ఇప్పుడు ఫ్యాక్టోరియల్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది, దీని వాల్యూ కనుక్కోవాలి. అబ్జర్వ్ చేస్తే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1. 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 2 into 1, 2. 3 ఫ్యాక్టోరియల్, 3 into 2, 6. 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, so on. 16 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 2019. దీని వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, i to the power of 1 అంటే i to the power of 1 అంటే i స్క్వేర్ వాల్యూ తెలుసు -1, i స్క్వేర్ వాల్యూ తెలుసు -1. i to the power of ఫ్యాక్టోరియల్ 3 ఎంత? 6, i to the power of 6.
ఇక్కడి నుంచి ఫ్రమ్ 4 ఫ్యాక్టోరియల్ ఆన్వర్డ్స్, ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అనే నెంబర్ 4తో డివైడ్ అవుతుందా అంటే డివైడ్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ అనే నెంబర్ 4తో డివైడ్ అవుతుందా అంటే 120 అనేది ఖచ్చితంగా 4తో డివైడ్ అవుతుంది. 120నే చూడాల్సిన అవసరం లేదు. ఇదంతా 4తో డివైడ్ చేస్తే 4 క్యాన్సిల్ అవుతుంది కదా. 6 ఫ్యాక్టోరియల్ చెప్పండి, 4తో క్యాన్సిల్ అవుతుందా లేదా? నంబర్ తెలియకపోయినా 6 ఫ్యాక్టోరియల్లో ఖచ్చితంగా 4 అనే నెంబర్ ఉంటుంది కదా. 4 అనే నెంబర్ ఉంటుంది కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ నుంచి బిగ్గర్ నంబర్స్ అన్నీ 4తో డివైడ్ అవుతాయి. 5 ఫ్యాక్టోరియల్ నుంచి దాని బిగ్గర్ నంబర్స్ ఏ ఫ్యాక్టోరియల్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా 5తో డివైడ్ అవుతుంది. 6 ఫ్యాక్టోరియల్ నుంచి ఏ నెంబర్ తీసుకున్నా 6తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ నుంచి అంటే ఈ నంబర్స్ అన్నీ ఫ్రమ్ 4 ఫ్యాక్టోరియల్, ప్రతి నంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా 4తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ ఏమవుతాయి? 1 అవుతాయి. డాష్ 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 1. I to the power of 6 అంటే 4కి 2 ఎక్కువ కాబట్టి I స్క్వేర్ వాల్యూ ఎంత? -1. ఇప్పుడు ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2019 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 2019 అంటే ఈ నంబర్స్ అన్ని 2019 ఉన్నాయి. ఇక్కడ ఒక టర్మ్ ఎక్స్ట్రా ఉంది అంటే టోటల్ 2020 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫస్ట్ 4 టర్మ్స్ తీసేస్తున్నాం మనం. 1 2 3 4 ఫస్ట్ 4 టర్మ్స్ తీసేస్తే అప్పుడు టోటల్ 2020 టర్మ్స్లలో 4 టర్మ్స్ తీసేస్తే మిగిలేటివన్నీ 2016 టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. 1 1 1 1 3 ఉంటే 3, 5 1s ఉంటే 5, 2016 1s ఉన్నాయి కాబట్టి టోటల్ దిస్ వాల్యూ ఇస్ 2016. I ప్లస్ I 2I -2 ప్లస్ 2016 నుంచి 2 తీసేస్తే 2014 ప్లస్ 2I is the answer for this question. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇవన్నీ గుర్తుండాలి మీకు. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామి థియరం వచ్చినప్పుడు దీని గురించి ఇంకొద్దిగా డీటెయిల్గా చూస్తాం. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సిగ్మా n is equal to 113 I to the power of n plus 1. Find the value. ఆప్షన్స్ ఒకవేళ ఇస్తే I -1 -1 0 ఇవి ఆప్షన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సేమ్ మనకున్న కాన్సెప్ట్ ఒకసారి ఆలోచించండి. సిగ్మా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే విడివిడిగా రాసుకుందాం. సిగ్మా అనేది 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్కి డిఫరెంట్గా ఇవ్వచ్చు. ఇక్కడ n వాల్యూ 1 నుంచి 13 వరకు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, అట్లా 13 వరకు. ఇక్కడ n లేదు, n + 1 ఉంది. n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? స్క్వేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్క్వేర్ నుంచి స్టార్ట్ అయ్యి 12 పెడితే 13 వస్తుంది. లాస్ట్ నెంబర్ 13 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 14 వస్తుంది. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం మనం. సమ్ ఆఫ్ 4 నంబర్స్ ఈజ్ 0. ఇక్కడ 1 to 4, 4 to 8, 8 to 12 ఇవన్నీ 0 అయిపోతాయి. ఇంకా 1 and only టర్మ్ మిగిలిందేమి? I to the power of 13 మిగులుతుంది. ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేస్తే 5 వరకు 0, 1 నుంచి స్టార్ట్ చేస్తే 4 వరకు 0, 2 నుంచి స్టార్ట్ చేస్తే 5, 5కి 4 యాడ్ చేస్తే 9, 9కి 4 యాడ్ చేస్తే 13. ఇంతకుముందు 1 నుంచి కాబట్టి 12కి 0 అయిపోయింది. ఇప్పుడు 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 12కి 1 ఎక్స్ట్రా 13కి 0 అయిపోతుంది. ఇంకా మిగిలిన టర్మ్ ఏమి? I to the power of 14. దీని వాల్యూ కనుక్కోవడం వచ్చు మనకు. I to the power of 13 కంటే ముందర 4తో డివైడ్ అయిన నెంబర్ ఎంత? 12. 13 అంటే 12కి 1 ఎక్స్ట్రా, ఈ 12కి 2 ఎక్స్ట్రా. ఇది I, ఇది I స్క్వేర్. I -1 ఉందా ఆప్షన్స్లో? బి ఆప్షన్. నెక్స్ట్, కాబట్టి I గురించి మనం కొన్ని నువ్వు ఎటువంటి ఏ బుక్ తీసుకున్నా కూడా అక్కడ ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఓన్గా చేసేసేయండి, ఇబ్బంది ఏముండదు. నెక్స్ట్,
ఇమాజినరీ నంబర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2, దీన్ని 2 ఇంటూ -1 అని రాసుకోవచ్చు మనం. దీన్ని √2 ఇంటూ √-1 అని రాయొచ్చు. √2 ఆల్రెడీ రూట్ ఆఫ్ -1 వాల్యూ ఎంత i. రూట్ ఆఫ్ -3 అని ఎక్కడైనా సరే ఇప్పటి నుంచి రూట్ లోపల నెగిటివ్ నంబర్స్ కనపడితే ఫస్ట్ చేయాల్సిన పని ఏమి, రూట్ లోపల -1 రూట్ ఆఫ్ -1 కనిపించిన చోట i రాసుకోవాలి. వీ కెన్ రైట్ 3 ఇంటూ -1 √3i 4i -4 4 ఇంటూ -1 √4 ఇంటూ -1 √4 ఎంత 2i. ఈ 3 ఎందుకు రాసానంటే ఇక్కడ మనం ఈ ప్రాపర్టీ వాడుతున్నాం. రూల్ నోట్ కాదు, రూల్ ఇది ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి రూల్. రూట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు √a ఇంటూ √b. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి రీమార్క్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రూట్ ఆఫ్ -3 లేదా √3 తీసుకుంటాను నేను. దీని -3 ఇంటూ -1 అని కూడా రాసుకోవచ్చు, తప్పేం కాదు కదా. -3 ఇంటూ -1 మళ్ళీ ఏమవుతుంది, +3 అవుతుంది. దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటే సేమ్ రూట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు √a ఇంటూ √b లాగా రాసుకుంటే -1 ఇది i అవుతుంది. ఇది √3 ఇంటూ i అవుతుంది. ఆల్రెడీ పక్కన ఇంకొక i ఉంది. i ఇంటూ i ఎంత i స్క్వేర్ వాల్యూ ఎంత -1 అని తెలుసు మనకు. -√3 ఇక్కడ మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. √3 వాల్యూ -√3కి ఎట్లా ఈక్వల్ అవుతుంది అంటే ఏదో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ చిన్న తప్పు చేసాం, ఇక్కడ ఆ తప్పు ఉంది. ఇవన్నీ నంబర్స్ కాదు. ఈ ప్రాపర్టీ మనం యూజ్ చేయాలి అంటే అట్లీస్ట్ ఉంటే ఈ 2 పాజిటివ్ నెంబర్స్ అన్నా అయి ఉండాలి, లేదా అట్లీస్ట్ 1 ఆఫ్ A ఆర్ B మస్ట్ బి నాన్ నెగిటివ్. ఖచ్చితంగా ఒకటన్నా పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. 2 పాజిటివ్ నెంబర్లు అయినా పర్వాలేదు, ఒకటన్నా పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడికి వచ్చే లోపలికి బోత్ ఆర్ నెగిటివ్. 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ రూల్ వర్కౌట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. AB ఈజ్ ట్రూ కాబట్టి రూల్ ఏదైతే మనం ఈ రూల్ వాడతామో ఈ రూల్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఈజ్ ట్రూ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అట్లీస్ట్ 1 ఆఫ్ A and B ఈజ్ నాన్ నెగిటివ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి పాజిటివ్ నెంబర్ ఖచ్చితంగా అయి ఉండాలి. ఈ 2 పాజిటివ్ అన్న అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒకటి పాజిటివ్ అయినా పర్వాలేదు, కానీ 2 మాత్రం నెగిటివ్ ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే చాప్టర్ స్టార్ట్ చేసామో కాంప్లెక్స్ నంబర్స్ గురించి తెలుసుకుంటాం. కాంప్లెక్స్ నంబర్స్ అంటే కాంప్లెక్స్ నంబర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ A + IB. కాంప్లెక్స్ నంబర్స్, the numbers of the form A plus IB are called complex numbers. The complex number should be in the form of A plus IB. Example 3 + 4i - +7i 5 - 8i etc. బాగా అబ్జర్వ్ చేస్తే ఇది రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ 2 మిక్స్ చేస్తే అటువంటి నంబర్ని ఏమంటాం, కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. జనరల్లీ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ Z. ఎటువంటి కాంప్లెక్స్ నెంబర్ అయినా సరే జనరల్గా జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ Z అనే కాంప్లెక్స్ నెంబర్ని A + IB అనుకుంటే ఈ A అనేది రియల్ పార్ట్ అవుతుంది. రియల్ పార్ట్ ఆఫ్ Z ఎంత అంటే A అని చెప్పాలి మనం. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z ఎంత అంటే I పక్కన ఉండే నెంబర్ని Iతో పాటు చెప్పకూడదు, I పక్కన B ఉంది కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ ఎంత అంటే A అని చెప్తాం, ఇమాజినరీ పార్ట్ ఎంత అంటే B అని చెప్తాం. నోట్
ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ 0 అయితే అటువంటి కాంప్లెక్స్ నెంబర్ని ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అంటాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ జెడ్ ఈజ్ కాల్డ్ ప్యూర్లీ ఇమాజినరీ. ఎగ్జాంపుల్ 2i. 2iని 0 + 2i అని రాసుకోవచ్చు. అంటే రియల్ పార్ట్ లేదు. రియల్ పార్ట్ లేనందుకు ఇది కాంప్లెక్స్ నెంబరే, కానీ దీన్ని ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అంటాం. 3/5i -7 ఎక్సెట్రా. అదేవిధంగా ఇఫ్ బి 0 అంటే ఇమాజినరీ పార్ట్ 0 అయితే దెన్ జెడ్ ఈస్ కాల్డ్ ప్యూర్లీ రియల్. ఎగ్జాంపుల్ 5 రియల్ నెంబరే, కానీ 5ని మనం ఏమేమి రాసుకోవచ్చు? 0 + 5 + 0i అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 5లో ప్యూర్లీ రియల్ నెంబర్ ఇది, ఇమాజినరీ పార్ట్ 0 అయినందుకు అటువంటి కాంప్లెక్స్ నెంబర్ని ఏమంటాం? ప్యూర్లీ రియల్. అంతేగాని 5 అంటే ఇది రియల్ నెంబర్ మాత్రమే, కాంప్లెక్స్ నెంబర్ కాదని మాత్రం అనకూడదు. 5, 7, -8 దీస్ ఆర్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ విత్ ఇట్స్ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ యాజ్ 0. అంటే ఇక్కడి నుంచి కూడా కంక్లూడ్ చేయొచ్చు. మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఈచ్ అండ్ ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ విత్ ఇట్స్ ఇమాజినరీ పార్ట్ యాజ్ 0. 0 అంటే ఇంకోటి గుర్తొచ్చింది. సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్యూర్లీ ఇమాజినరీగా ప్యూర్లీ రియలా అంటే 0 ఈజ్ ఓన్లీ ద కాంప్లెక్స్ నెంబర్ విచ్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ రియల్ అండ్ ఆల్సో ప్యూర్లీ ఇమాజినరీ. 0 అనేది ఏకైక కాంప్లెక్స్ నెంబర్, ప్యూర్లీ రియల్ అని చెప్పొచ్చు, ప్యూర్లీ ఇమాజినరీ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిన రియల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ పెద్దగా అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ మన నాలెడ్జ్ని పెంచుకున్నాం మనం. కాంప్లెక్స్ నంబర్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ రియల్ నంబర్స్ అండ్ ఇమాజినరీ నంబర్స్. ఈ రెండు మిక్స్ చేస్తే వచ్చే నెంబర్ని ఏమంటాం? కాంప్లెక్స్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్లో ఉండే చిన్న చిన్న సబ్సెట్స్ ఏం మళ్ళీ? న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 డాష్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇవన్నీ రియల్ దానికి వస్తుంది. కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. నెక్స్ట్ ఆర్గండ్ ప్లేన్. ఆర్గండ్ ప్లేన్ గురించి తెలుసుకోవాలి. ఆర్ ఇమాజినరీ ప్లేన్ అని కూడా అనొచ్చు, ఆర్ కాంప్లెక్స్ ప్లేన్ అని కూడా అనొచ్చు. ఇంతవరకు మనకు తెలిసినట్టు ప్లేన్ కోఆర్డినేట్ ప్లేన్, కోఆర్డినేట్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది కోఆర్డినేట్ ప్లేన్. జామెట్రీలో మనకు 1Bలో వాడతాం. ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏమి? ఆర్గండ్ ప్లేన్. ఆర్గండ్ ప్లేన్లో కూడా ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది. కాకపోతే ఆన్ ఎక్స్ యాక్సిస్ వీ హ్యావ్ టు టేక్ రియల్ నంబర్స్, రియల్ యాక్సిస్. వై యాక్సిస్ పైన ఇమాజినరీ పార్ట్స్ తీసుకుంటాం, మనం ఇమాజినరీ నంబర్స్ తీసుకుంటాం, వై యాక్సిస్ పైన. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ ఆర్గండ్ ప్లేన్, ఎక్స్ యాక్సిస్ ఈస్ కాల్డ్ రియల్ యాక్సిస్, వై యాక్సిస్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ యాక్సిస్. ఇప్పుడు ఒక పాయింట్ని మార్క్ చేయాలనుకోలేదు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అనే పాయింట్ తీసుకుంటే దీన్ని మార్క్ చేయాలి అంటే రియల్ పార్ట్ ఏ, లేదా ఎగ్జాంపుల్ 2 + 3i అనే పాయింట్ని మార్క్ చేయాలనుకో, సేమ్ మొత్తం 1B లానే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద 2 తీసుకుంటాం, వై యాక్సిస్ మీద 3 తీసుకుంటాం. దిస్ ఈస్ ద పాయింట్ వీల్ మార్క్ యాజ్ 2, 3. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3i. కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద రియల్ నెంబర్స్, వై యాక్సిస్ మీద ఇమాజినరీ నెంబర్స్ తీసుకున్నటువంటి ప్లేన్ ఏమంటాం? కాంప్లెక్స్ ప్లేన్ కానీ, ఇమాజినరీ ప్లేన్ కానీ, ఆర్గండ్ ప్లేన్ కానీ అంటాం. లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి బి ఏ కాంప్లెక్స్ నంబర్. ఏ కామా బి, దెన్ ఏ కామా బి ఆర్డర్డ్ పేర్ ఈజ్ ఏ
యూనిక్ పాయింట్ ఇన్ ఆర్గండ్ ప్లేన్. అంటే ఏ కామా బి ఎక్కడైనా ఇప్పటి నుంచి మనకు ఆర్డర్డ్ పేరు కనపడితే ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. వీ కెన్ రైట్ లైక్ దిస్ -7 6 ఆర్డర్డ్ పేర్ని కాంప్లెక్స్ నెంబర్స్లోకి ఎలా రాయాలి? -7 + 6. కాబట్టి ఇప్పటి నుంచి కాంప్లెక్స్ నెంబర్స్లో మనం కోఆర్డినేట్ ప్లేన్ అన్నాం, ఆర్గండ్ ప్లేన్ అంటాం మనం. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. The conjugate of z is equal to a plus ib is z bar is equal to a minus ib. పైన బార్ ఉంది అంటే కాంజుగేట్ని ఎలా డినోట్ చేస్తాం? జెడ్ బార్ అని డినోట్ చేస్తాం. దీనికి డిఫరెన్స్ ఏమి? మధ్యలో ప్లస్ ఉంటే మైనస్ ఉండాలి, మైనస్ ఉంటే ప్లస్ ఉండాలి. రియల్ పార్ట్స్ని చేంజ్ చేయకూడదు. రియల్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. జస్ట్ ఇమాజినరీ పార్ట్ సైన్ మాత్రమే చేంజ్ చేస్తాము. ఒకవేళ 2,3 ఇక్కడ ఉంటే దీని రిఫ్లెక్షన్ అనుకోవచ్చు మనం. 2,-3 జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3i అయితే ఇది జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3i అవుతుంది. అంటే కాంజుగేట్ ఈజ్ నథింగ్ బట్ జామెట్రికల్ గ్రాఫ్ రూపంలో మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ జెడ్ విచ్ ఈస్ మెన్షన్డ్ యాజ్ జెడ్ బార్. కాంజుగేట్ ఎగ్జాంపుల్స్. మళ్ళీ 2 చేంజ్ చేయకూడదు. 2 చేంజ్ చేస్తే అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4i. జెడ్ బార్ చెప్పండి. 3 - 4i. జెడ్ ఈజ్ ఈక్వల్ టు -5 + 8i. జెడ్ బార్ దీని సైన్ చేంజ్ చేయకూడదు. రియల్ పార్ట్ షుడ్ బి సేమ్. వీ హ్యావ్ టు జస్ట్ కన్వర్ట్ ద చేంజ్ ఆఫ్ సైన్ ఇమాజినరీ పార్ట్. -5 - 8i. ఇది కాంజుగేట్ గురించి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఎట్లా ఉంటాయనే ఐడియా వచ్చింది కాబట్టి ఆల్జిబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. ఆల్జిబ్రా అంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయడము, సబ్ట్రాక్షన్ చేయడము, మల్టిప్లై చేయడము, డివైడ్ చేయడము. ఈక్వల్ ఉంటే ఎంత? లెట్ Z1 అనే కాంప్లెక్స్ నెంబర్ని a + ib అనుకుందాం. Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ని c + id అనుకుందాం. ఇఫ్ ఈక్వాలిటీ Z1 ఈజ్ ఈక్వల్ టు Z2, ఎప్పుడైనా సరే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే అప్పుడు ఖచ్చితంగా వాటి రియల్ పార్ట్స్ ఈక్వల్ అయి ఉండాలి, వాటి ఇమాజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి. రియల్ పార్ట్స్, ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఆ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఈక్వల్ అని చెప్తాం మనం. దెన్ వీ హ్యావ్ టు ఈక్వేట్ ద రియల్ పార్ట్స్ అండ్ వీ హ్యావ్ టు ఈక్వేట్ ద ఇమాజినరీ పార్ట్స్. నెక్స్ట్ Z1 + Z2 చేయాల్సి వస్తే, అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ చేయాల్సి వస్తే సేమ్ నెంబర్లు ఏ విధంగా యాడ్ చేస్తామో అదే విధంగా యాడ్ చేస్తాం. ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. a + ib + c + id. రియల్ పార్ట్స్ని యాడ్ చేస్తాం. ఈ 2 యాడ్ చేసేటప్పుడు i కామన్ తీస్తే ఏమొస్తుంది? b + d. సేమ్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అదే విధంగా చేస్తాం. a + ib సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్స్ చేంజ్ అవుతాయి. రియల్ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇమాజినరీ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. మల్టిప్లికేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. Z1 a + ib c + id. వీ హ్యావ్ టు మల్టిప్లై దీస్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. సేమ్ నెంబర్లు ఏ విధంగా అయితే ఇంటూ చేస్తామో అదే విధంగా ఇంటూ చేస్తాం. ఫస్ట్ ఏతో చేస్తాం, ac. నెక్స్ట్ a × id, iad ప్లస్ i × ib × c, ibc. నెక్స్ట్ ib × id, i × i² bd. ఇంటూ చేసేటప్పుడు ఎక్కడైనా i² వస్తే i² వాల్యూ మనకు తెలుసు. i² వాల్యూ ఇస్ -1. జస్ట్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ -1ని సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ 4 టర్మ్స్లలో 2 టర్మ్స్లలో i ఉండదు, 2 టర్మ్స్లో i ఉంటుంది. i లేదు అంటే రియల్ పార్ట్, i ఉంది అంటే ఇమాజినరీ పార్ట్. i లేని టర్మ్స్ అని ఒక బ్రాకెట్లో రాస్తాం. ఈ 2 టర్మ్స్లో నుంచి i కామన్ తీస్తే ఇది బుక్లో ఇది ఫార్ములా లాగా ఉంటుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా ఇంటూ చేసేస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసినా వచ్చేది ఒక కాంప్లెక్స్ నెంబర్, సబ్ట్రాక్షన్ చేసినా వచ్చేది కాంప్లెక్స్ నెంబర్, డివైడ్ చేసినా కాంప్లెక్స్ నెంబరే వస్తుంది, మల్టిప్లికేషన్ చేసినా కూడా
కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. కూడా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఇప్పుడు డివిజన్, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ డివిజన్. ఏ విధంగా డివైడ్ చేయాలి? 2 కాంప్లెక్స్ నెంబర్స్ని డివైడ్ చేసినా కూడా వచ్చేది కాంప్లెక్స్ నెంబరే. సపోజ్ Z1/Z2, A+IB, C+ID. పైన ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, కింద ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఈ రెండింటిని డివైడ్ చేయాలి. డివైడ్ చేసే మెథడ్ వచ్చేసి డినామినేటర్లో ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఉందో ఆ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్తో ఇంటూ చేయాలి. రేషనలైజేషన్. కింద C+ID అని ఉంది. C+IDకి కాంజుగేట్ ఎంత? C-ID. కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని C-IDతో ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత డినామినేటర్లో మాత్రం I కనపడదు. ఎందుకు I కనపడదంటే ఇది A+B, ఇది A-B. ఫార్ములా ఏమి? A² - B². I² వస్తుంది. I² బదులు ఎలాగో -1 రాస్తాం కాబట్టి డినామినేటర్లో I ఉండదు. ఇంటూ చేస్తే AC -IAD + IBC -I²BD కింద A+B × A-B, A² - B². ఇక్కడ -1 రాస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. AC + BD. ఈ రెండు రియల్ పార్ట్స్. ఇప్పుడు ఈ రెండిట్లోంచి +I కామన్ తీస్తే ఫస్ట్ BC రాస్తాం, తర్వాత AD రాస్తాం. దీని బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఒకవేళ సపరేట్గా రాస్తే ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఈ రెండు ఇమాజినరీ పార్ట్ అవుతుంది. కాబట్టి డివిజన్ చేసినా కూడా వచ్చేది కూడా కాంప్లెక్స్ నెంబర్. కింద మాత్రం I ఉండకూడదు. కింద I ఉంటే మళ్ళీ పైన ఒక కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది, కింద కూడా ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ వచ్చేసి Z1 > Z2, Z1 < Z2. 2 కాంప్లెక్స్ నెంబర్స్. Z1 పెద్దదా, Z2 పెద్దదా, ఇది చిన్నదా, అది పెద్దదా, ఇలాంటిది ఎక్కడైనా కనపడితే దీస్ ఆర్ మీనింగ్లెస్. ఈ పాయింట్స్, కాంప్లెక్స్ నెంబర్ అనేది ఒక పాయింట్. Z1 అనేది పాయింటే, Z2 అనేది పాయింటే. 2 పాయింట్స్ని ఎట్లా కంపేర్ చేస్తాం? ఇది పెద్ద పాయింట్, ఇది చిన్న పాయింట్ అనేది ఉండదు. లైన్ అయితే ఇది పెద్ద లైన్ సెగ్మెంటు, ఇది చిన్న లైన్ సెగ్మెంటు, లెంత్ వేరియస్ ఉంటాయి. కానీ పాయింట్స్ వి నెవర్ కంపేర్ లైక్ దిస్. అంటే కాంప్లెక్స్ నంబర్స్ డూ నాట్ హోల్డ్ ఇన్ఈక్వాలిటీ. ఎక్కడైనా సరే ఇలా కనపడితే దీనికి అర్థమే లేదని గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, అడిషన్, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి. కానీ ఒక పాయింట్ ఇంకో పాయింట్ కంటే పెద్దదా, చిన్నదా అనే టాపిక్ మాత్రం వస్తే ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా మీకు ఇలాంటి పాయింట్స్ రావు. ఉన్నా కూడా వీ కెనాట్ కంపేర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్. సింపుల్. Z1 = 3 + 4i, Z2 = -2 + 5i, Z1 + Z2. డైరెక్ట్గా యాడ్ చేస్తాం. 3 + -2 1 అవుతుంది. 4 + 5 ఏమవుతుంది? 9i. ఒకవేళ Z1 × Z2 చేయాల్సి వస్తే ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. -6 + 15i -8i + 20i². I² బదులు ఏం రాయాలి? మైనస్ రాస్తే -6 - 20 -26 అవుతుంది. 15లోంచి 8 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది? 7 + 7i. డివిజన్ కూడా అంతే. Z1/Z2 3 + 4i -2 + 5i. డినామినేటర్లో -2 + 5i ఉంది కాబట్టి న్యూమరేటర్ని, డినామినేటర్ని వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఇట్స్ కాంజుగేట్. ఆటోమేటిక్గా కింద A+B × A-B, A² - B² వచ్చేది మీకు కాంప్లెక్స్ నెంబర్స్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. మన JEE మెయిన్స్లో ఇంకొక పాయింట్ నోట్. ఫస్ట్ పాయింట్, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ -Z. ఇంటర్మీడియట్లో ఉంది, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ -Z అంటే ఎప్పుడైనా Z 3 + 4i అయితే అడిటివ్ ఇన్వర్స్ కావాలి అన్నప్పుడు -Z, -3 - 4i.
అంటే ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ ఏం రావాలి, 0 రావాలి. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు అడిషన్లో 5 అనే దానికి అడిషన్లో ఇన్వర్స్ ఏమవుతుంది, -5. యాడ్ చేస్తే 0 వస్తుంది కదా. మల్టిప్లికేషన్లో ఇన్వర్స్ ఏమవుతుంది, 1/5. అదేవిధంగా అడిషన్లో ఇన్వర్స్ అంటే -z, జస్ట్ సైన్ మాత్రమే చేంజ్ చేస్తాం. కాంజుగేట్కి మిడిల్లో మాత్రమే చేంజ్ చేస్తాం. అడిషన్లో ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్ అంటే బోత్ రియల్ పార్ట్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్. ఈ ఫార్ములా ఏం లేదు. జెడ్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 1/z. ఎగ్జాంపుల్ జెడ్ 3 + 4i అనుకుందాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/z. 1/3 + 4i. పైంది 1 కాంప్లెక్స్ నెంబర్, కింద కాంప్లెక్స్ నెంబర్. డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఎప్పుడు డివిజన్ వచ్చినా కూడా ప్రాసెస్ ఏం చెప్పినా నేను, డినామినేటర్లో ఏ కాంప్లెక్స్ నెంబర్ ఉందో చూసుకోవాలి, దాని కాంజుగేట్తో పైన కింద ఇంటూ చేయాల్సి ఉంటుంది. కింద a² - b². ఈ 9 i² బదులు మైనస్ పెడితే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. ఈ 25 3/25 - 4/25. లేదా ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, నోట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ a + ib ఈజ్ ఈక్వల్ టు a - ib బై a² + b² ఫార్ములా కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది జెడ్ అనుకుంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/z కదా మనం కనుక్కోవాల్సింది. జెడ్ అనుకుంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z. ఇందాక ఇదే కదా చేసింది. కింద a + ib ఉంది, పైన కింద a - ibతో ఇంటూ చేస్తాం. పైన a - ib వస్తుంది, కింద a² - b². ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. అడిటివ్ ఇన్వర్స్ అంటే -z, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేయాలి మనం, 1/z. డైరెక్ట్గా ఫార్ములా రాసినా ఇబ్బంది ఏమి ఉండదు. లేదా దీన్ని ఇంకొక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్, పైన జెడ్ యొక్క జెడ్ బార్ ఉంటుంది. మీకు మాడ్యులస్ రాలేదండి, మోడ్ ఆఫ్ జెడ్. ఇది మాడ్యులస్ గురించి చెప్పేటప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తాం మనం. ఫైనల్గా ఆబ్జెక్టివ్ చూస్తే ఇది హోంవర్క్ చేయండి. మీకు ఒకవేళ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ని హోంవర్క్ చేయండి. ఫైండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 - 4i. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. అంటే ఏం కనుక్కోవాలి, 1/z. 1/z కనుక్కోవాలి. జెడ్ అంటే ఇది, 1/z అంటే రెసిప్రోకల్. దీనికి మెథడ్ తెలుసు మనకు. చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ 1 + i by 1 - i whole to the power of x is equal to 1, then x is equal to options 2n + 1, 4n, 2n, none of the above. Wherein is positive integer. ఇది క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేసి x వాల్యూ కనుక్కోవాలి. చూడండి, లోపల అబ్జర్వ్ చేస్తే పైన కాంప్లెక్స్ నెంబర్, కింద కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకోవాలి మనం. 1 + i. ఇప్పుడు మనకి డివిజన్ వచ్చు. కింద 1 - i ఉంది కాబట్టి పైన కింద 1 + i, 1 + iతో ఇంటూ చేస్తాం. పైన 1 + i హోల్ స్క్వేర్ అవుతుంది, లేదా డైరెక్ట్గానే ఇంటూ చేయండి 1, లేదా 1 + i హోల్ స్క్వేర్. కింద a² - b², a² + b² + 2ab. కింద ఇది 1 అవుతుంది. ఇక్కడ -1 రాస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో రాస్తాం.
ఐ స్క్వేర్ ఉన్న చోటల్లో -1 రాస్తాం మనం. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +1. కాబట్టి బ్రాకెట్ లోపల ఉండే కాంప్లెక్స్ నెంబర్ యొక్క డివిజన్ ఎంత వచ్చింది మనకు ఐ వచ్చింది. ఇప్పుడు దేర్ఫోర్ వాడు ఇచ్చిన క్వశ్చన్ని కన్వర్ట్ చేస్తే ఇట్లా వస్తుంది i⁴x ఈజ్ ఈక్వల్ టు 1. మాకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఎంత వాల్యూ ఉంటే 1 వస్తుంది, ఇట్ షుడ్ బి ద మల్టిపుల్ ఆఫ్ 4. అంటే i⁴n వాల్యూ 1 అని తెలుసు కాబట్టి దేర్ఫోర్ x వాల్యూ ఏమవుతుంది 4n. ఏ ఆప్షన్ కరెక్ట్ దీంట్లో? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. A value of theta for which 2 + 3i sin theta by 1 - 2i sin theta is purely imaginary. Is options: sin inverse √3/4, sin inverse 1/√3, π/3, π/6. ఇది 2016 JEE మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. చూడండి, ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ ఇంకా మనం ఎక్కువ స్టార్టే చేయలేదు, జస్ట్ స్టార్ట్ చేసాం. ఇంకా మిగతావి నేర్చుకోకుండా కూడా 2016 JEE మెయిన్స్లో మనకు తెలిసిన నాలెడ్జ్ సఫిషియంట్ ఈ ప్రాబ్లం చేయడానికి. చూడండి, ఇది కాంప్లెక్స్ నెంబర్, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. దీని గురించి ఏమి ఇచ్చాడు వాడు? దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ. ఇది ప్యూర్లీ ఇమాజినరీ అంటే అర్థం ఏమి? రియల్ పార్ట్ 0 అని అర్థం. ఫస్ట్ మనం చేయాల్సిందల్లా దీన్ని కన్వర్ట్ చేసుకుంటాం. 5 minutes. దీన్ని కన్వర్ట్ చేసుకుంటాం. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఫస్ట్ దిస్ వన్ యాజ్ ఇంటూ a + ib ఫామ్. ఇది డివిజన్ కాబట్టి కింద కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ ఏమవుతుంది? 1 + 2i sin theta ఇంటూ చేస్తాం. ఫస్ట్ 2తో ఇంటూ చేస్తాం, తర్వాత దీంతో ఇంటూ చేస్తాం. 3i sin theta + 6i² sin² theta. కింద a + b ఇంటూ a - b a² - b². 2ని స్క్వేర్ చేస్తే 4i² sin² theta. నెక్స్ట్ స్టెప్ ఏమి? i² ఉన్న చోటల్లో -1 పెడతాం మనం. ఇక్కడ -1 పెడితే ఈ 2 రియల్ పార్ట్స్ అవుతాయి. ఇక్కడ -1 పెడితే -6, 2 - 6 sin² theta. ఈ రెండు యాడ్ చేస్తే +7i sin theta. 1 i² బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +4 sin² theta. ఇప్పుడు ఇది గివెన్ దట్ ఇట్ ఈస్, సపోజ్ నేను జెడ్ అనుకుందాం. గివెన్ జెడ్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ. ప్యూర్లీ ఇమాజినరీ అంటే అర్థం ఏమి? రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. దీంట్లో రియల్ పార్ట్ ఏమి? ఈ రెండు రియల్ పార్ట్. 2 - 6 sin² theta by 1 + 4 sin² theta ఈజ్ ఈక్వల్ టు 0. డినామినేటర్ని అవతల పంపించేస్తే 0 అవుతుంది. 6 sin² theta ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. sin² theta 1/3 అవుతుంది. sin theta వాల్యూ ± 1/√3 అవుతుంది. ఇది ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఇయర్లో మన ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి మనకు. sin thetaకు nπ + -1/n ఆల్ఫా అని చెప్పింటాం. కానీ ఇక్కడ క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఆ వాల్యూ అని అడిగినాడు. ఆ వాల్యూ అంటే మనం ఒక వాల్యూ మాత్రం చెప్తే సరిపోతుంది. కాబట్టి తీటా ఒక వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి సైన్ అవతలకు వెళ్తే ప్లస్ తీసుకోండి. sin ఇన్వర్స్ 1/√3 ఆప్షన్స్లో ఉంది అంటే ఏ ఆప్షన్ ఇది? ఏబిఎస్, బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా కాన్సెప్ట్ ఒకటే, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేసే కొద్దీ మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది. రేపు నెక్స్ట్ క్లాస్లో కాంజుగేట్ ప్రాపర్టీస్, మోడ్యులస్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.